నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టు ఆవరణలో ఘనంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం. భద్రాచలం సేవాలాల్ సేన మండల అధ్యక్షులుగా బోడ వీరేందర్ నాయక్. దళిత జర్నలిస్ట్ ఫోరం కరపత్రాన్ని ఆవిష్కరించిన టీపీసీసీ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు నాగా సీతారాములు. టీబీజీకేఎస్ రాష్ట్ర చీఫ్ జనరల్ సెక్రటరీ కాపు కృష్ణ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దానం. వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ మండల్ టేకులపల్లిలో చెరువు దాటుతూ నీళ్లలో పడి ఓ వ్యక్తి మృతి. ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోంది. పిలేరు నియోజకవర్గం ఎస్సీసీఎల్ సభ్యుడు కొప్పరం చంద్రయ్య వెల్లడి. రాయచోటి నియోజకవర్గం రాబోయే 5 సంవత్సరాలలో ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తాం. రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఘనంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం. కాజీపేట మండలం శాంతినగర్లో విద్యుత్ షాక్ తగిలి ఎద్దు మృతి. ఉక్రెయిన్కు మా మద్దతు కొనసాగుతోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. విద్యార్థులకు శుభవార్త. జవహర్ నవోదయ స్కూళ్లలో 6వ తరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తు గడువు పెంపు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టు ఆవరణలో మంగళవారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి సామాజిక బాధ్యత అని తెలిపారు. కోర్టు ఆవరణలో ఉన్న చెత్తను న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తొలగించారు. ఈ సందర్భంగా కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ మాట్లాడుతూ మహాత్మా గాంధీ చూపిన మార్గం అందరికీ ఆదర్శప్రాయమని ఆయనను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం గాంధీ జయంతి సందర్భంగా జిల్లా కోర్టు ఆవరణలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం మంచి పరిణామం అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి బర్తుల రామారావు, ఏపీపీలు పీబీడి లక్ష్మి, ఎన్ లావణ్య, విశ్వశాంతి, నాగలక్ష్మి, లార్డ్ సుట్కూరు పురుషోత్తమరావు, కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షులు లక్కినేని సత్యనారాయణరావు, ఉపాధ్యక్షులు తోట మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. భద్రాచలం మండల కేంద్రంలో సేవాలాల్ సేన సమావేశం జిల్లా ప్రధాన కార్యదర్శి లావుడియా వెంకటేష్ నాయక్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సేవాలాల్ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్ పాల్గొన్నారు. భద్రాచలం మండల కేంద్రంలో మండల నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షులుగా బోడ వీరేందర్ నాయక్ను, మండల ప్రధాన కార్యదర్శి బూకి రమేష్ నాయక్, మండల ఉపాధ్యక్షులు కిషన్ నాయక్, మండల కార్యదర్శిగా అజ్మీరా నవీన్ నాయక్, మండల గౌరవ అధ్యక్షులు బూకి రవి నాయక్, మండల అధికార ప్రతినిధిగా వాంకడోత్ టావు నాయక్ను ఎన్నుకున్నారు. అనంతరం ఎన్నికైన వారికి నియామక పత్రాలను అందజేశారు. దళిత జర్నలిస్ట్ ఫోరం కరపత్రాన్ని టీపీసీసీ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు నాగా సీతారాములు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల డిమాండ్స్ త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చుందని, దళితులంటే ఎనలేని ప్రేమ కాంగ్రెస్ పార్టీకి ఉందని, దానికి నిదర్శనమే తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఆరోగ్య శాఖ మంత్రి రాజనరసింహ అన్నారు. దళిత జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర నాయకత్వానికి తెలియజేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో దళిత జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు రత్నకుమార్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు బాలకృష్ణ, జర్నలిస్టులు వినోద్ బాబు, కంచు శ్రీను తదితరులు పాల్గొన్నారు. దళిత జర్నలిస్టు ఫోరం రాష్ట్ర చైతన్య సభ 27వ తారీఖు శుక్రవారం నాడు హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఆ రోజు రాష్ట్ర చైతన్య సభ నిర్వహించుటకు మన దళిత జర్నలిస్టు ఫోరం వాళ్ళందరూ కూడా నిర్ణయించారు. దానికి మన రాష్ట్ర జర్నలిస్టుల ఫోరం ఉపాధ్యక్షులు రత్నకుమార్ మరియు జర్నలిస్టుల ఫోరం జిల్లా అధ్యక్షులు ఈదునూరి బాలకృష్ణ గారు ఆహ్వానించడానికి మా ఇంటికి వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. వాళ్ళు ఇక్కడ ఇచ్చిన డిమాండ్స్, దళిత జర్నలిస్టుల ఫోరం డిమాండ్స్ కూడా కొన్నిటి వరకు చేయటానికి ప్రభుత్వానికి కొన్ని వీలు పట్టడానికి అవకాశం ఉన్నాయి. ఈ మా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో ఉంది. మా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు దీంట్లో పెట్టినట్టు దామోదర్ రాజనరసింహ గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, ఎంపీ గారు వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి దీంట్లో సాధ్య అసాధ్యాలు అనేది మా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తారు. టీబీజీకేఎస్ రాష్ట్ర చీఫ్ జనరల్ సెక్రటరీ కాపు కృష్ణ ఆధ్వర్యంలో సింగరేణి సంస్థ సాధించిన నికర లాభం 4700 కోట్లపై ప్రకటించిన 33% వాటా ఇవ్వాలని, అలాగే సింగరేణిపై రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ జోక్యం తగ్గించాలని అన్ని హెడ్ ఆఫీస్ ముందు రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దానం చేసి
నిరసన తెలియజేశారు. 4,701 కోట్ల నికర లాభం ప్రకటించి ప్రభుత్వం 2,289 కోట్లు సంస్థ డెవలప్మెంట్ కొరకు అని చెప్పి పక్కన పెట్టడం, 2,412 కోట్లలో 33% ఇస్తామనడం ప్రభుత్వ ద్వంద్వ వైఖరి నిదర్శనమన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ తుమ్మా శ్రీనివాస్, కొత్తగూడెం మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, వైస్ చైర్మన్ దామోదర్, చుంచుపల్లి మండల మాజీ ఎంపీపీ బదావత్ శాంతి, వార్డు కౌన్సిలర్లకు వేనుమల ప్రసాద్ బాబు, అంబల వేణుగోపాల్, టీబీజీకే సెంట్రల్ కమిటీ మెంబర్లు వసికర్ల కిరణ్ కుమార్, కాగితపు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. టేకులపల్లి గ్రామానికి చెందిన మల్లెరాములు చెరువు అలుగు దాటుతున్న క్రమంలో నీళ్లలో జారి ఆకస్మికంగా పడడం వల్ల ఈతరాక మునిగి మృతి చెందాడు. మృతి చెందిన భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్కి ఆపోజిట్లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. వెల్కమ్ బ్యాక్. కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ ఎస్సీసీఎల్ నాయకుడు కప్పరం చంద్రయ్య శ్రావ్య న్యూస్ తో మాట్లాడారు. ఇది మంచి ప్రభుత్వం అని ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర పరిపాలనను గాడిలో పెట్టారని తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల ప్రకారం ఎన్టీఆర్ పెన్షన్ పథకాలు, 1000 రూపాయల పెన్షన్, దివ్యాంగులకు 6000 రూపాయలు, అన్న క్యాంటీన్లు, నిరుద్యోగులకు టెట్ నిర్వహణ, డిఎస్సీ ఫైల్ మీద సంతకాలు చేయడం, చంద్రన్న బీమా, దీపావళి నుండి మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి అన్ని హామీలు అమలు చేస్తున్నారన్నారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని జోసెం చెప్పారు. ప్రకృతి విలయంతో అతలాకుతలమైన వరద బాధితులను సురక్షితంగా రక్షించి వారికి సంక్షేమ పథకాలు అందజేసి 74 ఏళ్ల వయసులో వారికి యోగక్షేమాలు నిరంతరం పర్యవేక్షించి ఆదుకున్న మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పీలేరు మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ తెలుగుదేశం పార్టీ తరఫున ఉన్నాను. ప్రభుత్వము నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పుడు 100 రోజుల్లో మంచి ప్రభుత్వము
అందించినటువంటి ఆంధ్రప్రదేశ్కు అందించినటువంటి విశిష్ట సేవల్లో మనం చూసుకుంటే మొట్టమొదటిగా అప్పుల్లో ఉన్నటువంటి అవినీతిలో కూరుకుపోయినటువంటి అలాంటి రాష్ట్రాన్ని గాడిలో 100 రోజులు కట్టగలిగిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా అతను ప్రవేశపెట్టినటువంటి సూపర్ 6లో కొంత భాగంగా ఈ 100 రోజుల్లో కొన్ని కార్యక్రమాలు చేపట్టాడు. అందులో మనకు ముఖ్యంగా తీసుకుంటే వృద్ధాప్య పెన్షన్ 3000 ఉండేదాన్ని అతను వచ్చిన కొద్ది రోజుల్లోనే 1000 రూపాయలు పెంచి 4000 చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. అదేవిధంగా దివ్యాంగులకు 6000, నెక్స్ట్ డయాలసిస్ పేషెంట్లు ఉంటే అది 10,000 గాను అతను చేయడము జరిగింది. నెక్స్ట్ దాని తర్వాత ఈ దీపావళికి మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని దీపావళి రోజున ప్రవేశపెడతాడు. రాయచోటి నియోజకవర్గాన్ని రాబోయే 5 సంవత్సరాలలో ఆదర్శ నియోజకవర్గం అభివృద్ధి చేయడం జరుగుతుందని రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం గాలివీడు మండలం గోపనపల్లి గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం ప్రజా దర్బార్ కార్యక్రమానికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో వివిధ సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల నుంచి ఇది మంచి ప్రభుత్వం అనిపించుకోవడం జరిగిందన్నారు. దీంతో నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని పండగ వాతావరణంలో నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. గతంలో వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసి వారిని సొంత పనులకు ఉపయోగించుకొని ఇప్పుడు గాలికి వదిలేయడం జరిగిందన్నారు. చాలా మంది నిరుద్యోగులు గత 5 సంవత్సరాలుగా డిఎస్సి కోసం ఎదురు చూడడం జరిగిందని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే డిఎస్సికి నోటిఫికేషన్ ఇచ్చి మెగా డిఎస్సి ద్వారా 16,437 టీచర్ పోస్టులు పారదర్శకంగా భర్తీ చేసి నిరుద్యోగ సమస్యను నివారించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. రాబోయే 5 సంవత్సరాలలో రాయచోటి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోని ఆదర్శ నియోజకవర్గం తీర్చిదిద్దడం జరుగుతుందని, ఇందుకు ప్రతి ఒక్కరూ తమకు సహాయ సహకారాలు అందించాలన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మంగళవారం నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే నసీర్తో కలిసి తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ 100 రోజుల్లో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై ఇది మంచి ప్రభుత్వం బ్రోచర్ను ఇంటింటికి అందజేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ 100 రోజుల్లో అవ్వాతాతలకు నెలకు 4,000 రూపాయల పెన్షన్, దివ్యాంగులకు నెలకు 6,000 అందిస్తున్నామని తెలిపారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసి ప్రజల ఆస్తుల భద్రత కల్పించామని పేర్కొన్నారు. నిరుద్యోగుల కోసం మెగా డిఎస్సి ప్రకటన, అనేక మంది పేదల ఆకలి తీర్చుతున్న అన్న క్యాంటీన్లు ఏర్పాటు జరిగిందన్నారు. నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు సుపరిపాలన అందించాలనే దిశగా పనిచేస్తున్నాయన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడేదన్నారు. కాజీపేట మండలం మిడుతూరు గ్రామ సమీపంలోని శాంతినగర్ వద్ద చాపాడు మండలానికి చెందిన జంబవారు ప్రతాప్ అనే రైతుకు చెందిన ఎద్దు కరెంట్ షాక్ తగిలి మృతి చెందింది. పొలానికి యూరియా చల్లే క్రమంలో గట్టు మీద ఉన్న ఎడ్ల బండికి ఎద్దును కట్టివేయగా ఎద్దు తాడును విడిపించుకోవడంతో పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ కరెంట్ తీగలు తగిలి ఎద్దు అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో ఎద్దు మృతి చెందడంతో రైతు కన్నీటి పర్యంతమయ్యాడు. ఉక్రెయిన్లో శాంతి నెలకొనే వరకు ఆ దేశానికి తమ మద్దతు కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. నాటో మిత్ర దేశాలు కలిసికట్టుగా ఉండడంతో ఉక్రెయిన్పై రష్యా యుద్ధం విఫలమైందని పేర్కొన్నారు. ఫిన్లాండ్, స్వీడన్ దేశాలు కొత్తగా నాటోలో చేరడంతో మరింత బలం చేకూరుందని తెలిపారు. పశ్చిమాసియా సంక్షోభంతో పాటు సుడాన్లో 17 నెలలుగా కొనసాగుతున్న అంతరుద్యానికి ముగింపు పలకాల్సిన అవసరం ఉందన్నారు. దేశవ్యాప్తంగా జవహర్ నవోదయ స్కూళ్లలో 6వ తరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తు గడువును అక్టోబర్ 7 వరకు పొడిగించారు. షెడ్యూల్ ప్రకారం గతంలో ప్రకటించిన గడువు సెప్టెంబర్ 23కు ముగియడంతో విద్యార్థుల తల్లిదండ్రులు విజ్ఞప్తితో మళ్లీ పొడిగించారు. అటు విద్యార్థులు తమ అప్లికేషన్స్ లో సవరణ చేసుకునేందుకు దరఖాస్తుల దాఖలు చివరి తేదీ తర్వాత 2 రోజుల పాటు అవకాశం ఉంటుంది. బులెటిన్లో హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టు ఆవరణలో ఘనంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం. భద్రాచలం సేవాలాల్ సేన మండల అధ్యక్షులుగా బోడ వీరేందర్ నాయక్. దళిత జర్నలిస్ట్ ఫోరం కరపత్రాన్ని ఆవిష్కరించిన టీపీసీసీ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు నాగా సీతారాములు. టీబీజీకేఎస్ రాష్ట్ర చీఫ్ జనరల్ సెక్రటరీ కాపు కృష్ణ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దానం. వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ మండల్ టేకులపల్లిలో చెరువు దాటుతూ నీళ్లలో పడి ఓ వ్యక్తి మృతి. ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోంది. పిలేరు నియోజకవర్గం ఎస్సీసీఎల్ సభ్యుడు కొప్పరం చంద్రయ్య వెల్లడి. రాయచోటి నియోజకవర్గం రాబోయే 5 సంవత్సరాలలో ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తాం. రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఘనంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం. కాజీపేట మండలం శాంతినగర్లో విద్యుత్ షాక్ తగిలి ఎద్దు మృతి. ఉక్రెయిన్కు మా మద్దతు కొనసాగుతోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.
విద్యార్థులకు శుభవార్త. జవహర్ నవోదయ స్కూళ్లలో 6వ తరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తు గడువు పెంపు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి శ్రావ్య టీవీ.